అప్పుడే హారతి చేస్తున్నావేంటి? 30 రూపాయలు పెట్టి వాహన పూజ టికెట్ కొన్నాయా? తూ అని మంత్రాలు చేయిస్తావేంటి? సరిగా చదువు. ఆ మంత్రాలు మొత్తం వినిపించేలా సరిగ్గా చదువు. పూజ చేసిన పూజారికి దక్షిణ పోతే ఎలాగండి? అబ్బా నీ దక్షిణ ఎక్కడ పోదులేవయ్యా. ముందు మా వాళ్ళని ప్రదర్శనలు చేయని. ఏమిటే ఆ రత్నకలు త్వరగా రండి, ముహూర్తం టైం అయిపోతుంది. రండి. పూజ అయిపోయిందా? బ్రహ్మాండంగా అయిపోయింది. జాగ్రత్తగా పట్టుకో. హమారా బజాజ్ నేనే డ్రైవ్ చేయాలి. అమ్మగారు డ్రైవ్ చేస్తారా? మీకు డ్రైవింగ్ రాదా? ఆ విషయం ముందుగా చెప్తే లేడీస్ అని స్పెషల్ గా పూజ చేసేవాడిని. ఊరికే రెచ్చిపోకయ్యా, నేనే డ్రైవింగ్. వీళ్ళంతా వెనక కూర్చుంటారు. అయ్యో మేమెందుకు, ముందు మీరు డ్రైవ్ చేయండి. అమ్మగారు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఇలా నలుగురిని ఎక్కించుకు వెళ్తుంటే 7 సీటర్ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఫ్యామిలీ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వకు నువ్వు. ఏమేవు రేపు పొద్దున మార్కెట్కి వెళ్ళాలి, నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి, ఇది కాలేజీకి వెళ్ళాలి, ఇది స్కూటర్ ఎక్కాలి కదా. ఎక్కుతామండి, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది, బోలెడు సంబంధం ఉంది. రేపు పొద్దున ఫ్యూచర్ లో స్కూటర్ మీద ఎక్కేవాళ్ళు ఇదే ముహూర్తానికి దీని మీద ఎక్కి తీరాల్సిందే. దాని మీద ఎలా కుదురుతుందండి? ప్లేస్ సరిపోదు కదా. ఎందుకు సరిపోదే? నేను ఇలా ముందు జరిగి కూర్చుంటాను, మీరంతా వెనక కూర్చోండి. ఎలా కుదురుతుంది అన్న? అమ్మేమో చీర కట్టుకుంది, మేమేమో ఈ డ్రెస్సుల్లో ఉన్నాం. జీన్స్ అయితే ఓకే. నాకు జీన్స్ అంతగా బాగుండదు. ఏంటి సంతూర్ అమ్మలా స్టైల్ కొడుతున్నావు? మాట్లాడకుండా బయట ఎక్కువ చెప్తే వినరు కదా. నువ్వు నిమ్మకాయ సరిగ్గా ఉన్నాయే చూడు. రెడీగానే ఉన్నాయి. కిక్కు పెట్టండి.